అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ మీకు ఒక మంచి సైడ్ డిష్ అండి. ఇది బెండకాయలు కాయలు వేపుడు చాలా బాగుంటుందండి. ఇది నార్త్ సైడు డిష్. ఇది చాలా బాగుంటుందండి. ఈజీగా 10 మినిట్స్లో అయిపోద్దండి. చక్కగా రసం పెట్టుకుని, టమాటా రసం పెట్టుకొని, ఈ కూర వేపుకొని, ఇట్లా బెండకాయలు వేపుకుంటే సూపర్గా కాంబినేషన్ అండి. ఈ రెండు అన్నంలోకి చాలా బాగుంటుందండి. నేను ఇవాళ మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చానండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాను. హైదరాబాద్ మా చెల్లి అనమాట. ఇంకో అక్క, నేను, మా చెల్లి, అన్నయ్య కూడా ఉన్నారు. అయితే నేను పని మీద హైదరాబాద్ వచ్చాను. మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఇవాళ మీకు ఒక మంచి వెరైటీ రెసిపీ చూపిస్తున్నా. చూడండి, మా చెల్లెలు కూడా మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తుంది. అది మంచి టమాటా రసం. దీనికి కాంబినేషన్ రసం అనమాట. ఓకేనండి. మా చెల్లి కూడా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక మనవడు, ఒక మనవరాలు. ఇంకోసారి ఇంకో వీడియోలో వాళ్ళని కూడా మీకు వీలైతే మాత్రం నేను చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈ కాయలు ఎలా చేయాలి, ఏంటి, దీనికి ఏం కావాలో చూపిస్తానండి. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇవన్నీ ధనియాలు మంచిగా ఇట్లా పౌడర్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ ఉందనుకోండి, డైరెక్ట్ పౌడర్ వేసుకోండి. మీకు మాకు పౌడర్ లేదని చెప్పి నేను వేసాను అనమాట. చూడండి, ఇట్లా పౌడర్ చేసుకున్నాక తర్వాత కొంచెం పసుపు, ధనియాల పౌడర్లో అండి కొంచెం పసుపు, కారం, ఉప్పు అండ్ ఎల్లుల్లిపాయలు ఇవన్నీ మిక్సీ చేసుకుని దాంట్లో లాస్ట్ కంటే కొంచెం ఆయిల్ వేసి అందులో కొత్తిమీర కూడా వేసి ఒక్క తిప్పి అప్పుడు మనం కాయల్లో నింపుకోవాలి. కాయలు ఎలా కట్ చేయాలి చూపిస్తా చూడండి. మీకు చక్కగా ఇలా అన్నమాట. అంత మొత్తం అడుగున వరకు తెగకూడదండి, పైన ఒక్క పార్టే తెగాలి. కొయ్యటం నేను చూపిస్తా చూడండి. మీకు ఎలా కోసి చూపిస్తానో. కడగటం కూడా శుభ్రంగా కడిగి తుడుచుకోవాలండి. మేమైతే ముందు రోజే కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టి ఉంచుకున్నాం అనమాట. ఓకేనండి. చూడండి ఎంత బాగుంది. ఇట్లా కొయ్యాలండి. ఎక్కువ అడుగుని కట్ అవ్వద్దండి, ఆ మసాలా నిలబడాలి కదా. ఓకే అండి. ఇలా కట్ చేసుకుని చక్కగా అన్ని కాయల్ని ఈ మసాలాలో మిక్సీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర వేసి అప్పుడు ఈ కాయల్లో నింపాలి. ఆయిల్ వేయటం వల్ల ఈ కాయల లోపల కూడా చప్పగా లేకుండా చక్కగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఉడకటం కూడా చక్కగా ఉడుకుద్ది. ఉప్పు కారం అన్నీ ఉంటాయి కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మనం కొద్దిగా వేసేసుకొని చూడండి. కొంచెం ఇవ్వండి, ఉప్పు కొద్దిగా వేసేసి మళ్ళీ కొంచెం కారం. ఎక్కువ మసాలాలు అక్కర్లేదండి, ఎందుకంటే బెండకాయలు చాలా పలచగా ఉంటాయి కదా, ఎక్కువ పులుపు ఉండవు. అందుకని కొద్దిగా వేసి మరి చప్పగా లేకుండా లోపల కొంచెం పెట్టుకుని మొత్తం వేగిన తర్వాత ఫైనల్గా టేస్ట్ చూసుకుని ఈ మిగిలిన మసాలా అంతా పైన చల్లేసుకోవటమే. చూడండి, వెల్లుల్లిపాయలు వేస్తున్నా చూడండి. 15-20 వెల్లుల్లిపాయలు. మన ఇండియాలో వెల్లుల్లిపాయలు భలే ఉంటాయండి, ఘాటుగా. చూడండి, దుబాయ్లో యూఎస్లో ఇట్టు ఉండవండి. మన ఇండియానే ఎంతైనా. కొంచెం నూనె వేసి ఆ కొంచెం నూనె కూడా వేసి కలిపి చక్కగా మనం ఇప్పుడు కాయల్లో పెడదాం. మిక్సీ వేసుకొచ్చాక వేద్దామండి. కొంచెం వేసాను, ఒక 2 చుక్కలు ఎక్కువ వేయలేదు. మళ్ళీ మిక్సీ వేసుకొచ్చిన తర్వాత నూనె వేసి కలిపితే ఇట్లా కొంచెం ముద్దగా ఉండాలి. చూసారు, ఇందులో ఇంకా కొంచెం కూడా ఆయిల్ వేస్తానండి. వేసి కాయల్లో నింపామనుకోండి చాలా బాగుంటుంది. కాయల్లో మసాలా బయటికి రాదు, మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా కాయల్లో మంచిగా మిక్సీ వేసి కొంచెం కొత్తిమీర ఆయిల్ వేసి కలిపి మనం కాయల్లో మంచిగా నింపుకోవాలి. చూడండి, ఇది ఇక్కడ ఇట్లా టప్పర్వేర్ డబ్బా అండి. ఇది నేను కూడా టప్పర్వేర్ బిజినెస్ చేశాను, 10 years చేశాను. నేను మేనేజర్గా కూడా ఇందులో వర్క్ చేశాను అనమాట. చాలా బాగుంటాయండి టప్పర్వేర్ ప్రోడక్ట్స్. చూడండి, ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కాయల్లో నింపుకోవాలి. కాయల్లో చక్కగా నింపి పెట్టేసేసుకుని తర్వాత ప్యాన్లో సింగిల్ లేయర్గా వేపుకుంటే బాగుంటుందండి. ఓకేనండి. చక్కగా పట్టుకార పట్టుకొని చిమ్టా ఉంటుంది కదండి. చూడండి, మసాలా పెడతాం చూసారా, ఇలా పెట్టాలండి. మా చెల్లి నేను ఇద్దరం పెడుతున్నాం చూసారా, ఇలా పెట్టేసి మంచిగా అట్లా నింపాలి. ఇలా నింపి మనం ఒక్కొక్కటి అన్నీ నింపేసేసుకొని మనం స్టవ్ దగ్గర మంచిగా కొద్దిగా ఆయిల్ వేసి ప్యాన్లో వేపేసుకుందాం. ఓకేనండి. మీరు కూడా చక్కగా చేసుకోండి. మా చెల్లి చిన్నప్పుడు తిందండి, గుర్తులేదు దానికి. మా పెళ్ళైనప్పుడు మధ్యప్రదేశ్ వచ్చినప్పుడు తింది. మా అమ్మగారింట్లో కూడా నేను చేసేదాన్ని. ఇప్పుడు మనం ఇవ్వండి స్టవ్ మీద చేసుకుందాం. చూడండి, కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో కొద్ది కరివేపాకు వేయాలండి. చూడండి, మా మనవరాలు, చూడండి మా చెల్లెలు గారు మనవరాలు వీడియోలో చేస్తుంటే అని కాళ్ళు పట్టుకుని మరీ ఎక్కుతుంది సంకలోకి. ఆ పాప మనవరాలు. అది కొంచెం ఆయిల్ వేసండి. నూనె ఎక్కువ పట్టదండి ఈ కూరగా. అదే బెండి ఫ్రై చేయండి మీరు, ఎంత ముక్కలు కోసామంటే ఎంత అవుతుంది. కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం చక్కగా మరి ఎక్కువ కాగిన తర్వాత తీస్తే అంత నూనె అంతా కింద పడిపోద్ది. కొంచెం కాగాక వేయాలన్నమాట. ఓకేనండి. అలా వేస్తే బాగుంటుంది. అట్లా అదే ఎగుతుంది అనమాట.
ఇప్పుడు ఈ బెండకాయలన్నీ నేను అన్నీ పడతాయి అనుకుని మొత్తం వేసేసానండి. వేసిన తర్వాత కొంచెంసేపు ఆయిల్ అంటి కొంచెం వెచ్చబడిన తర్వాత ఆ ప్లేట్లోకి సగం తీసి మళ్ళీ నేను 2 వాయిలుగా వేపాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు మొత్తం వేస్తున్నా, కానీ ఇలా వేపితే నాకు సరిపోతాయి అనుకున్నా. ప్యాన్ ఏమో చిన్నగా అయింది, కింద కాయలు ఎక్కువైంది. కాసేపు కలిపి కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఇట్లా కలిపితే చితుకుతాయి కదండి, అందుకని ప్యాన్ పట్టుకుని ఇలా ఊపాను. అయినా సెట్ అవ్వట్లా. సర్లే అని చెప్పి కొంచెం తీసి సగం ఒకసారి 2 టైమ్స్లో వేపానండి. చక్కగా బాగా వేగినాయి అనమాట. ఇలా కలిపి కాసేపు వేగిన తర్వాత తీసి మనం సపరేట్ చేస్తాను నేను. చూడండి, సగం తీసేస్తానండి. అన్నీ ఉంటే మంచిగా యాగం అనమాట. ఓకేనండి. ఇప్పుడు మా చెల్లి రసం చేస్తుంది, మీకు రసం చూపిస్తుంది. పాప నేను మసాలా పెడుతుంటే వచ్చింది, నా చేతి నిండా కారం వచ్చి అంటారు. అన్నీ చూడాలి. సంవత్సరం మీద 1 నెల ఫుల్ ఆటలో నడక, ఇక అన్నీ చూడాలని అంటది. హాయ్ హాయ్ చెప్పమ్మా, హాయ్ హాయ్ హాయ్. ఓకేనండి. ఇప్పుడు మా చెల్లి రసం చేస్తాను చెప్తుంది. రసం చేయటం నేను చెప్తున్నాను అండి. టమాటా చింతపండు మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలు వేసి తాలింపు చేసుకుని ఆ తాలింపులో మిక్సీ చేసిన టమాటా మండు అండ్ చింతపండు పేస్ట్ కొంచెం వేపేసి అప్పుడు సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఫైనల్గా కందిపప్పు, మరి ధనియాలు అండ్ అవి వేసిన పౌడర్ వేయాలి. వేసి మిక్సీ పట్టి టమాటా తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, కొంచెం పసుపు, ధనియాల పొడి అవి వేసి చెప్పు కొంచెం వచ్చి నేను మిగిలింది అదే ధనియాల పౌడర్ అది పట్టి లాస్ట్లో మొత్తం బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో వేస్తాం టమాటా రసం. కొంచెం చిక్కగా అట్లా మంచిగా ఈ రసంలోనండి ఇట్లా టమాటా అది మంచి పేస్ట్ కొంచెంసేపు నూనెలో వేపి నీళ్లు పోసుకోవాలి సరిపడా. పోసి ఆ తర్వాత మరిగేటప్పుడు మనం ధనియాలు 1 స్పూను కందిపప్పు, 1 స్పూను మిరియాలు మిక్సీ వేసుకుని ఆ పౌడర్ కొంచెం వేయాలండి. వేస్తే చాలా కమ్మటి వాసన, చక్కటి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకున్నాం. మా చెల్లి చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతుంది, ఆమెకు అలవాట్లేదు కదా. ఓకేనా, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. టమాటా రసం చాలా బాగుంటుందండి. మొత్తం ఏం లేదు, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ తాలింపు వేసేసేయాలి. తాలింపులో తాలింపు గింజలు, ఇంగువ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేపి అవి వేగిన తర్వాత ఈ పేస్ట్ చేస్తాం కదా, మిక్సీ చేసిన టమాటాను చింతపండు పేస్ట్ వేసేసి కొంచెం సేపు ఆయిల్లో వేపాలి. వేపిన తర్వాత నీళ్ళు పోసేయాలి, అంతే రసం. ఇప్పుడు మన బెండకాయలు చూడండి, నేను సపరేట్ చేశానండి. 2 వాయిలు చేశాను. 1 వాయి చక్కగా చూడండి వేపేశాను. అటు ఇటు తిప్పేమంటే బెండకాయ వేగిపోద్దండి. వేగిన తర్వాత ఆ మసాలా కొంచెం ఉంచాం కదండి ఇందాక మనం, ఆ మసాలా కొంచెం పైన చల్లేసేసాను అనమాట. ఇంకో వాయి కూడా వేపేసేసి 2 వాయిలు కళాయిలోకి వేసి ఆ దాంట్లో ఉన్న మసాలా అంతా వేసి పైనుంచి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎక్సలెంట్ ఫుల్ బెండకాయల ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసుకోండి. మసాలా బెండకాయ ముక్క ఒకటి తీసి టేస్ట్ చేసుకుంటే ఉప్పు కానీ కారం కానీ మీకు తగ్గిందనుకోండి, చక్కగా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటే లోపలైతే కొంచెం వేసాం కదండి మనం, అది టేస్ట్ ఉంటుంది. పైన వేసింది మనకి సరిపడా టేస్ట్. మీ తినే కారాన్ని బట్టి మీకు ఎంత స్పైసెస్ కావాలో అంత చక్కగా వేసుకోండి. మంచిగా స్పైసీగా చేసుకోవచ్చు, చప్పగా చేసుకోవచ్చు. పిల్లలైతేనండి ఎంత ఎంజాయ్గా తింటారంటే ఈ బెండకాయ వేపుడు చాలా నచ్చుద్దండి. ఓకేనండి. బెండకాయలు మసాలా, బెండకాయలు బర్మా, బెండకాయ ఫుల్ ఫ్రై, ఏ పేరన్నా పెట్టండి మీ ఇష్టం. టమాటా రసంతో పక్కన ఇవి పెట్టుకొని తినాలండి. అబ్బా, ఇక అద్దరిపోద్దండి బాబోయ్, నిజంగా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ఒక్కసారన్నా ఈ కర్రీ ట్రై చేయండి. ఎలాగ నచ్చిందో మీరు తప్పకుండా కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్, హిందీలో పార్వతీస్ రసోయి అండ్ దేవుడి పాటలు రండి ఒక ఛానల్ ఉంది, దాని పేరు స్తోత్రమాలిక. ఓకేనండి. అది చూడండి, కూర అంతా అయిపోవచ్చింది. ఇప్పుడు మనం రసం వేసుకుని దీని టేస్ట్ కూడా చూసేద్దాం. ఓకేనండి. టేస్ట్ చూస్తానికి రెడీ అయిపోతున్నాం మేము కూడా. ఓకే, చాలా తక్కువ, కొంచెం ప్రిపరేషన్ టైం పడుతుంది కానండి, వండటం చాలా ఈజీ అనమాట. ఓకేనండి. ఇది చూడండి, సింపుల్గా మా చెల్లి వాళ్ళ ఇంటి ముందు ఉన్న గార్డెను అది చూపిస్తాను మీకు కొంచెంగా. ఓకేనండి. చూడండి. ఓకే, చూడండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై అయితే మొత్తం అయిపోయి వచ్చింది. ఈ మసాలా కూడా వేసేసుకుందామండి. మనం మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎంతసేపు అయినా నేను మాట్లాడతా.
ఈ మసాలా మాత్రం ఉట్టి మసాలానైనా సరే అండి మనం అన్నంలో కలుపుకోవచ్చు. ధనియాల పొడి, ఉప్పు, కారం అన్నీ ఉన్నాయి కదండి, నూనె, కొత్తిమీర, అన్నంలో కూడా బాగుంటుంది. బెండకాయతో చాలా బాగుంటుందండి. నేనైతే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ కూర. అందరికీ నచ్చుద్దండి. ఇది తప్పకుండా చేసుకుని కొత్తిమీర వేసేసి గార్నిష్ చేస్తే మనం బెండి ఫ్రై రెడీ. ఇప్పుడు రసం వేసుకుని తినేసి తింటుంటే దాని టేస్ట్ వేడి వేడి అన్నంలో ఈ రసం పక్కన ఈ బెండకాయ. చూడండి రసం ఎంత కలర్ఫుల్గా చూసారా. ఉల్లిపాయ ముక్కలు, ఎల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు చక్కగా ఇలా కలుపుకొని దీంట్లో బెండకాయ ముక్క పెట్టుకొని ఇలా తినాలి. అబ్బా చాలా చాలా టేస్ట్ అండి అసలు. అంటే ఒక్కసారి మీరు ఇలా తిన్నారంటే మాత్రం తప్పకుండా మళ్ళీ చేసుకుంటారనమాట. ఈ రసం అండి ఈ మిక్సీ వేసి పచ్చి టమాటాలు, చింతపండు మిక్సీ వేసి చేసిన చారు ఇదొక టైప్ ఉంటుంది. ఉడకబెట్టి పిసికి తాలింపేసిన అదొక టైప్. ఇప్పుడు చూడండి మా చెల్లి నేను టేస్ట్ చేసి చెప్తాం మీకోసం. ఓకేనండి. చూడండి మా చెల్లి కొంచెం కొత్తగా మనం మాట్లాడాలంటే ఓకేనండి. లేకపోతే అన్నం తింటావు నీ ఇష్టం, చూసి చెప్పు. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. బాగుంది, చాలా బాగుంది. అన్నంలో ఒక్క ముద్ద కలుపుకుని తిని చూసి చక్కగా దమ్మా. శ్రీనిక నువ్వు కూడా చెప్తావా? నువ్వు తింటావా? ఇక్కడ ఇట్రా. నువ్వు ఎంత మంచిగా అవుతా. అన్నీ సరిపోయినాయి. ఇంకా నేను చేసిన రెసిపీ బాగుందనక మా చెల్లి చెప్పింది కదండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ట్రై చేసి తప్పకుండా చూడండి. ఆ మిగిలిన మొత్తం మసాలా అంతా కరెక్ట్ సరిపోయింది అనమాట. లాస్ట్లో వేసాను. ఉప్పు, కారం అంతా బాగా సరిపోయింది. బాగుంది, చాలా బాగుంది. మా చెల్లి చాలా బాగుంది అంటుంది. ఇప్పుడు మా చెల్లి చేసుకొని ట్రై చేసి చూడండి. కొంచెం గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పుకోసారి గట్టిగా. ఇంకా స్పీకర్ అది లేదు కదా, మైక్రోఫోన్. చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూసి తప్పకుండా చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మా చెల్లి చేసిన రసం నేను టేస్ట్ చేసి చెప్తాను. బాగుందండి, చాలా బాగుంది. ఇది ఒక టైపులో లైట్గా ఎలా అంటే కొంచెం పల్చటి పప్పుచారు ఎలా ఉంటుందో అలా ఉంది. ఎందుకంటే ధనియాలు, కందిపప్పు, జీలకర్ర మిక్సీ వేసేసింది కదా, అందుకని చాలా బాగుంది. ఇంకా రైస్ లేదు, ఇంక చెప్పక్కర్లేదు. నేను సూపర్ అన్నమాట. ఇది కలుపుకొని ఆ బెండకాయ ముక్క పెట్టుకొని ఇలా మనం రెండు కలిపి తిన్నామంటే దీని టేస్ట్ ఇంకా అదిరిపోద్ది అనమాట. సూపర్ అండి. వెజ్ తినే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ రెసిపీ అనమాట ఈ రెండు. తప్పకుండా ఒకరోజు ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో. మీకు వీలైతే టైం ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్స్ పెట్టండి. ఓకే అండి. బాయ్. అందరూ హెల్తీగా ఉండాలండి, హ్యాపీగా ఉండాలి. బాయ్ చెప్పండి. బాయ్. చూసారా ఇలా గార్డెన్లా చిన్నగా ఇంటి ముందు పెట్టుకున్నారు. మంచి పువ్వుల చెట్టు, రోజు దేవుడికి పూల చెట్టు, పూలు, గులాబీలు, కనకాంబరాలు. చూడండి ఉసిరి చెట్టు అండి, చక్కగా పూజ చేసుకోవచ్చు. దాని పక్కనే ఉందండి అది రామాఫలం చెట్టు అండి. ఎంత బాగుందో చూడండి. రామాఫలం చెట్టు కాయలు కూడా కాస్తుందంటండి, ఇంకా కాయ లేదు. ఓకేనండి. ఈ కనకాంబరం పువ్వులు చూసారా ఎంత అందంగా. కనకాంబరం పువ్వులు చక్కగా వస్తాయండి. దేవుడికి మాల కట్టేస్తే ఎంత అందంగా ఉంటాయోనండి. కనకాంబరాలు ఇవన్నీ అమెరికాలో, చికాగోలో ఇవన్నీ తక్కువండి. ఈ దుబాయ్లో ఇవన్నీ కావాలంటే దొరుకుతాయి, కానీ ఎంత ఫ్రెష్గా ఎక్కడ దొరుకుతాయండి. ఇలా చెట్లకి కోసుకొచ్చి అట్లా దేవుడికి పెడతాం. ఇలా చెట్టు కరివేపాకు కోసుకొచ్చి కూరలో వేసుకోవటం, అది మన ఇండియాకి ఇలాకి అని చూసారా. అదిగోండి ఈ కాలనీ పేరే మయూరి నగర్. కాబట్టి ఆ మయూరి చూసారా, అక్కడ నెమలి ఉంది చూడండి. ఆ నెమలి అండి రోజు వస్తుందండి. ఆ స్టోర్ మీద కూర్చుంటుంది. నేను వాకింగ్ చేసిన వల్ల చూస్తా. ఎప్పుడన్నా పూరి విప్పి ఆడుతుందేమో చూద్దామంటే ఇంతవరకు ఎప్పుడు అట్లా కనపడలేదండి. అలా పూరి విప్పి ఆడితే మాత్రం తప్పకుండా షూట్ చేసి నేను మీకు పెడతాను. ఇది మాత్రం అట్లా రోజు వచ్చి నుంచుంటుందండి. రియల్గా నెమలిని చూడటం నేను కూడా ఫస్ట్ టైం అండి. ఓకేనండి. చక్కగా చూడండి. ఈ వీడియో మాత్రం చక్కగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బెండకాయ కూర రెసిపీ ఫ్రై మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముక్కలతో చేయటం చాలా జిగురు వచ్చేస్తాయి, లేకపోతే పిల్లలు తినరు, ఆయిల్ ఎక్కువ పట్టుద్ది. ఇలా చేస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తారండి, చాలా బాగా తింటారు. ఒక్కో ముక్కటి పట్టుకొని చక్కగా తింటారు. ఇదిగోండి చూడండి, ఆ పువ్వులు కోసి ఒకరోజు మేము మాల కట్టేసామండి దేవుడికి. శివుడు, పార్వతి, గణేష్ బాబా, కుమారస్వామి ఫోటో అండి, గోల్డ్ పెట్టెడ్ ఫోటో అనమాట. ఇది వాళ్ళు అట్లా చేసుకున్నారు. చాలా కాస్ట్లీ ఉంటుందంటండి ఇది. వాళ్ళు రేపు అందరూ అయ్యే కొనుక్కుంటున్నారు కదండి. ఈ పాప చూడండి అసలు వదిలిపెట్టదు, వీడియో చేస్తుంటే కాళ్ళు పట్టుకొని వస్తుంది అనమాట.
సరే దేవుడి ఫోటో చాలా బాగుంటుంది. ఆ కింద చెట్ల కొన్ని పువ్వులు కోసుకొచ్చి చక్కగా పూజ చేసుకుంటామండి. ఇండిపెండెంట్ హౌస్ అంటే అదే కదండి మనకి బెనిఫిట్. ఆ వైట్ పువ్వులు చూసారా, టెంపుల్ ఫ్లవర్స్ అంటారంట వీటిని. ఇక పాప ఆడుకునే బొమ్మలు వాళ్ళు మా చెల్లెలు గారు అబ్బాయి ఆర్కిటెక్చర్ కదండి, వాడు చేసే ఇంటీరియర్ చూడండి ఎంత బాగా చేశాడండి. దేవుడు సెల్ఫ్ అయినా మరి అక్కడ చల్లగా ఉంటాయండి, కొండలో నీళ్ళు చక్కగా ఉంటాయి. ఇది చూసారా, ఇండియాలో నేను ఈ సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి వస్తానండి. ఈసారి 2 years అయిపోయింది నేను వచ్చి. 2 years తర్వాత వచ్చానమాట మా చెల్లెలు గారింటికి. అక్క కూడా ఉంది, అన్నయ్య కూడా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక వీడియో చేసి మీకు పెడతానండి. ఓకేనండి. చక్కగా అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి. ఎప్పుడు చక్కగా హ్యాపీగా మంచి మంచి ఐటమ్స్ తినాలి, మంచి మాట మాట్లాడాలి, మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి ఐటమ్స్ తినాలి. ఓకేనండి. హెల్దీగా హ్యాపీగా ఉండాలి. ఓకే అండి. మీరందరూ చక్కగా అందరూ కూడా మంచి హెల్దీ ఫుడ్ తినండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకేనండి. దేవుడి ఫోటో ఎప్పుడన్నా పువ్వులు లేనం చూడండి ఎంత బాగా చూసారా, అట్లా గణేష్ బాబా, కుమారస్వామి, కింద సాయిబాబా చూడండి. ఏదో టైట్గా మన ఇండిపెండెంట్ హౌస్ అంటే మన ఇండియాలో పువ్వులు, చెట్లు, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదండి. నాకు చాలా ఎక్సైటెడ్. నేను ఒక 6-7 years నుంచి యుఎస్లో ఉంటున్నాను, చికాగోలో, మళ్ళీ దుబాయ్లో ఉంటున్నానండి. అందుకని మన ఇండియా అంటే నాకు చాలా చాలా ఫస్ట్ నుంచి మన ఇండియా అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడున్నా ఏదంటారు కదండి, ఏ దేశం ఏకినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి తెలుగు జాతి, పొగడరా నీ భూమి భారతిని అని పాట ఉంది కదండి. అట్లాగే ఎక్కడున్నా మన దేశాన్ని మనం ఎప్పుడైనా సరే చాలా గౌరవించాలి, చాలా మంచిగా ఆ దేశం గురించి మనం ఎప్పుడు మంచిగా మాట్లాడాలి, నలుగురికి చెప్పాలి. మన దేశం ఎప్పుడైనా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలన్నమాట మన దేశం గురించి. మన దేశం అంటేనే చాలా గొప్ప దేశం అండి. భారతదేశం అంటేనే చాలా గొప్ప దేశం. ఇప్పుడు చూడు, ఉయ్యాలు ఊగుతా కాసేపు ఊగుతుంటే వచ్చేసి అంటే ఎక్కి కూర్చొని చూడండి. మళ్ళీ పాట కూడా పాడుతుంది. ఇదిగోండి మన రెసిపీ బెండి ఫ్రై, రసం, రైస్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, చూడటానికి కూడా ఎంత అందంగా ఉందో చూసారా. ఓకేనండి. అందరూ చక్కగా మంచి మంచి వంటలు చేసుకోండి, హెల్తీగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి. బాయ్ బాయ్.